హాయ్ అండి. ఈరోజు నేను మన సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ స్వీట్ ఐటెం డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తూ ఉంటారు. సో మా అమ్మ ఎలా చేసిందనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎంతమందికి రవ్వ లడ్డు ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. రవ్వ లడ్డు ఇలానే చేస్తారా లేకపోతే ఇంకా వెరైటీగా చేస్తారా అనేది కూడా పోస్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్గా వచ్చి ఒక బౌల్లో ఒక కప్పు రవ్వ తీసుకోవాలండి. అది మీరు అన్ని షుగర్, పాలు, కొబ్బరి అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. షుగర్ మాత్రము మీరు స్వీట్కి తగినంత తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువ స్వీట్ కావాలన్న వాళ్ళు 1 కప్ తీసుకోండి, లేకపోతే 3/4 కప్ తీసుకున్నా సరిపోతుంది. బెల్లం కూడా వేసి చేసుకోవచ్చండి, కానీ రవ్వ లడ్డు అంటే ఎక్కువగా చక్కెరతోనే చేస్తారు కదా. సో మా అమ్మ వచ్చి ఇందులో చక్కెరతో చేసింది. ఒకసారి బెల్లంతో కూడా నేను ట్రై చేయమని చెప్తాను. సో 1 కప్పు రవ్వకి 1 కప్పు కొబ్బరి తురుము వేయాలండి. ఎవరైనా బెల్లంతో చేసిన వాళ్ళు ఉంటే ఎలా ఉంటుందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, కానీ చేస్తే అది హెల్తీ కదా, బాగుంటుందని అనుకుంటున్నాను. తర్వాత 1 కప్పు పాలు పోసారు. పాలు వచ్చి మనము చూసుకొని పోసుకోవాలండి, ఎందుకంటే పాలు ఎక్కువగా పోసేస్తే మనకు లడ్డు కట్టడానికి పాసిబుల్ అవ్వదు. లడ్డు కట్టే విధంగా పాలు అనేది పోసుకోవాలి. సో తర్వాత డ్రై ఫ్రూట్స్, బాదాం, కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి రవ్వ, అలాగే పచ్చి కొబ్బరి, చక్కెర, పాలు. చక్కెర క్లిప్ వేయడము మర్చిపోయానండి, చక్కెర కూడా వేసుకోవాలి, మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కదా. సో అవన్నీ మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనము ఏ ఏ ఏ నెయ్యితో అయితే మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నామో అవి తీసేసాక మిగిలిన నెయ్యి ఉంటుంది కదా, అందులో మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలని, ఎందుకంటే రవ్వ చాలా తొందరగా మాడిపోతుంది. మాడిపోతే అసలు టేస్టే ఉండదు. తర్వాత మనము ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదాము, అలాగే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ క్లిప్లో చూపిస్తున్నాను కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా ఉప్మా ఇష్టమో లేకపోతే రవ్వ లడ్డు ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. చాలామంది రవ్వ లడ్డే అంటారు. ఉప్మా పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ మనము ప్లెయిన్ ఉప్మా చేసుకొని పుట్నాల చట్నీతోన వేడివేడిగా తింటే ఉప్మా ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనము పాలు పోయడం వల్ల లడ్డు అనేది ఈజీగా వస్తుంది కట్టడానికి. నెయ్యితో కూడా కట్టుకోవచ్చు, కాకపోతే రవ్వ కాబట్టి ఎక్కువ నెయ్యి అవసరం ఉంటుంది. ఇలా పాలతో చేసుకుంటే ఒక 1 వీక్ టు 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నెయ్యితో చేస్తే ఇంకా కొన్ని ఎక్కువ రోజులు ఉంటుంది, ఎందుకంటే అందులో పాలు కలపం కాబట్టి. పిల్లలకు రోజు ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ లేకపోతే మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో కానీ పెట్టడం వల్ల వాళ్ళకి మంచి ప్రోటీన్, బలం అనేది వస్తుందండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.